ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని అన్నారు బాపట్ల కూటమి అభ్యర్థి నరేంద్ర వర్మ. జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని, కూటమి ప్రభుత్వంలో వాటన్నిటిని పునర్నిర్మిస్తామని అన్నారు. బీజేపీ జనసేన శ్రేణులతో కలిసి బాపట్ల పట్టణంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన నరేంద్ర వర్మకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా ఘన స్వాగతం చెప్పారు. ప్రజలే ఎదురొచ్చి వారి సమస్యలను చెప్పుకుంటున్నారని, కూటమి అధికారంలోకి రాగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని నరేంద్ర వర్మ హామీ ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ బాపట్ల నియోజకవర్గంలో ప్రచార హోరు సాగిస్తూ ఉంది. ఈ హోరులో చాలామంది తెలుగుదేశానికి ఓటేయటానికి సిద్ధంగా ఉన్నారు. మార్పు కోసం ఎదురు చూస్తున్నారు. బాపట్లను ప్రగతి పదంలో నడిపించడానికి ఎదురు చూస్తున్నారు. అందులో భాగంగా ఈరోజు మేము ప్రతి ఇంటికి తిరిగే కార్యక్రమంలో ప్రచారం చేస్తూ ఉన్నాం. చాలామంది తల్లులు బయటకు వచ్చి ఫీజు రీఎంబర్స్మెంట్ కింద వచ్చే ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్కి డబ్బులు రావట్లేదు. ఒక సెమిస్టర్ 2 సార్లు చెప్పిన 4 సంవత్సరాల్లో 8 సార్లు చెప్పిన డబ్బులు పడే విధానంలో మొదటిసారి ఒక సెమిస్టర్కి డబ్బులు పడలేదని, ఇప్పుడు 4వ సంవత్సరంలో ఒక సెమిస్టర్కి డబ్బులు పడలేదని, దీనివల్ల కాలేజీకి సంబంధించిన కాలేజీ యాజమాన్యం కానీ ప్రిన్సిపాల్ కానీ సర్టిఫికెట్లు ఆపేస్తూ ఉన్నారని, ఆపేస్తే వీళ్ళు ఎందుకు ఆపేస్తున్నారు అని అడిగితే ఫీజు రీఎంబర్స్మెంట్ కింద తల్లి ఖాతాలోనే డబ్బులు పడుతున్నాయి పిల్లల విషయంలో, అలాగే మీ తల్లిదండ్రులకే డబ్బులు వస్తున్నాయి, మీరు తీసుకొచ్చి కట్టాల్సిన బాధ్యత మీది అని తెలియజేయటం, మా ఖాతాలో డబ్బులు పడలేదు అని వీళ్ళు గోడు పెట్టుకోవటం జరుగుతూ ఉంది. అయినా కూడా అదంతా మాకు అనవసరం, మీరు డబ్బులు కడితేనే మేము ఫీజు రీఎంబర్స్మెంట్ కింద మీకు డబ్బులు మీరు ఎప్పుడైతే కడతారో అప్పుడే సర్టిఫికెట్లు ఇస్తామని యాజమాన్యం తెలియజేయటం జరుగుతూ ఉంది. పూర్తి విశ్వాసం ప్రజల్లో కోల్పోయిన ప్రభుత్వం ఏదన్నా ఒకటి ఉంది అంటే ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే అది వైసీపీ ప్రభుత్వం.